ఇద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అబ్దుల్లా ఫజల్ ఖాన్, తహల్ ఖాన్ ముంబై ఎయిర్పోర్ట్ లో పట్టుబడ్డారు. ఇండోనేషియా నుండి ఇండియాకు వచ్చిన ఉగ్రవాదులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. వీరిపై 3 లక్షల రివార్డు ఉంది. గత 2 ఏళ్లుగా పరారీలో ఉన్న ఫయజ్ ఖాన్, తహల్ ఖాన్ ఎట్టకేలకు ఎన్ఐఏకి చిక్కారు. ఇద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అబ్దుల్లా ఫజల్ ఖాన్, తహల్ ఖాన్ ముంబై ఎయిర్పోర్ట్ లో పట్టుబడ్డారు. ఇండోనేషియా నుండి ఇండియాకు వచ్చిన ఉగ్రవాదులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. వీరిపై 3 లక్షల రివార్డు ఉంది. గత 2 ఏళ్లుగా పరారీలో ఉన్న ఫయజ్ ఖాన్, తహల్ ఖాన్ ఎట్టకేలకు ఎన్ఐఏకి చిక్కారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు, ఇద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఈ రోజు ముంబై విమానాశ్రయంలో అబ్దుల్లా ఫయాజ్ ఖాన్, తల్వా ఖాన్ అనే ఇద్దరు ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకుంది ఎన్ఐఏ. ఇండోనేషియా నుంచి ఇండియాకు వస్తున్న సమయంలో వీరిద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. గతంలో వీరిపైన 3 లక్షల రివార్డు ఎన్ఐఏ ప్రకటించింది. గత 2 ఏళ్లుగా ఫయాజ్ ఖాన్, తల్వా ఖాన్ వీళ్ళిద్దరు ఉగ్రవాదులు పరారులో ఉన్నారు. అయితే అబ్దుల్ ఫయాజ్ ఖాన్, తల్వా ఖాన్ ఇద్దరు కూడా 2023 పూణే బాంబ్ పేలుళ్ల కేసులో చాలా కీలకంగా వ్యవహరించినట్టుగా ఎన్ఐఏ వీళ్ళిద్దరిని గుర్తించింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 2 ఏళ్ల పాటు వీళ్ళిద్దరు ఇండోనేషియాకి వెళ్ళి అక్కడ తలదాచుకున్నారు. సో అక్కడి నుంచి తిరిగి మన భారత్ కు వస్తున్న సమయంలో ఈ రోజు వీళ్ళని ముంబై విమానాశ్రయంలో ఎన్ఐఏ ఇద్దరిని అరెస్ట్ చేసింది. అయితే ఈ కేసులో సంబంధించి 2023 పూణే బాంబు పేలుళ్ల కేసులో అత్యంత కీలకంగా వ్యవహరించారు. సో వీరితో పాటు మరి కొందరు ఈ కేసులో కీలకంగా ఉన్నారు. సో ఈ యొక్క ఫయాజ్ ఖాన్ ఎవరైతే ఉన్నారో, అబ్దుల్ ఫయాజ్ ఖాన్, ఈయన గతంలో ఉగ్రవాద కార్యకలాపాలకు అనేక సార్లు పాల్పడుతూ వస్తున్నారు. ఐఎస్ లో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటుగా అనేక మందిని ఈ యొక్క టెర్రరిస్ట్ సంబంధించిన గ్రూపులు ఏదైతే ఉంటాయో అటువైపు కొందరిని ప్రోత్సహిస్తున్నట్టుగా కూడా సమాచారం. దానిలో భాగంగా ఈ యొక్క 2023 పూణే బాంబు పేలుళ్ల కేసులో అత్యంత క్రియాశీలకంగా ఈ యొక్క ఫయాజ్ ఖాన్, అబ్దుల్లా ఫయాజ్ ఖాన్, అదేవిధంగా తల్హా ఖాన్ వీళ్ళిద్దరు కూడా చాలా కీలకంగా వివరించి ఈ యొక్క బాంబు పేలులకి పాల్పడ్డారు. వెంటనే ఎన్ఐఏ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. ఆ సమయంలో వీళ్ళిద్దరు చాలా కీలకంగా ఉన్నట్లు ఆధారాలు ఎన్ఐఏ గుర్తించింది. సో వీళ్ళిద్దరిని పట్టుకునే సమయంలో వీళ్ళిద్దరు ఇమీడియట్ గా వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇండోనేషియా దేశానికి వెళ్ళిపోయి అక్కడ తలదాచుకున్నారు. సో 2 ఏళ్ల నుంచి దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఇండోనేషియాలోనే ఉంటున్నారు. సో అప్పటి నుంచి కూడా వీరిపైన ఒక నిఘా పెట్టి ఉంచినటువంటి ఎన్ఐఏ ఈ రోజు ఇండోనేషియా నుంచి తిరిగి భారత్ కు వస్తున్న సమయంలో ముంబై ఎయిర్పోర్ట్ లోకి రాగానే ఇద్దరిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అయితే ఎన్ఐఏ అదుపులో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారు. సో ఖచ్చితంగా వీరిని విచారణ చేస్తే మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఉగ్ర కలాపాలకు వీళ్ళు పాల్పడుతున్నట్టుగా కూడా ఎన్ఐఏ గుర్తించింది కాబట్టి సో ప్రస్తుతం ఏదైతే ముంబై ఎన్ఐఏ చెందినటువంటి అధికారుల ఆధీనంలో వీళ్ళిద్దరు టెర్రరిస్టులు ఉన్నారు కాబట్టి సో ప్రస్తుతం అయితే విచారణ కూడా కొనసాగుతున్నట్టుగా కూడా మనకైతే సమాచారం. ఎందుకంటే 2023 మనకి బాంబు పేలుళ్లు, పూణే బాంబు పేలుళ్ల కేసుని చాలా సీరియస్ గా తీసుకుంది ఎన్ఐఏ. ఎవరు ఇందులో కీలకంగా వ్యవహరించారు, ఏంటి, ఎందుకు ఈ యొక్క బాంబు పేలుళ్లకు పాల్పడాల్సి వచ్చిందని దానిపైన కూడా దర్యాప్తు చేపట్టింది. దానిలో భాగంగా ఈ యొక్క అబ్దుల్లా ఫయాజ్ ఖాన్, అదేవిధంగా తల్హా ఖాన్ ఇద్దరు ఉగ్రవాదులు చాలా కీలకంగా వ్యవహరించి ఈ యొక్క బాంబు పేలుళ్లకు పాల్పడ్డట్టుగా కూడా గుర్తించింది కాబట్టి సో ఇంకా ఈ కేసు ప్రస్తుతం ముంబై విమానాశ్రయంలో ఇద్దరిని అదుపులోకి ఎన్ఐఏ తీసుకుంది కాబట్టి విచారించిన తర్వాత అనేక విషయాలు బయటకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూసాము ఈ రోజు జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా పహల్గామ్ లో కొంతమంది టెర్రరిస్టులు భారత్ లోకి చొచ్చుకొని వచ్చి అక్కడ భారత్ చెందినటువంటి పౌరులని 26 మందిని పొట్టన పెట్టుకున్నారు కాబట్టి సో ఈ గ్రూప్ ఏమైనా వీళ్ళు సంబంధం ఉందా అనే దానిపైన కూడా విచారణ చేసే అవకాశం అయితే ఉంది. సో ఏదేమైనా సరే ప్రస్తుతం అయితే మాత్రం పోలీసుల అదుపులో మాత్రం అబ్దుల్లా ఫయాజ్ ఖాన్, అదేవిధంగా తల్హా ఖాన్ వీళ్ళిద్దరు కూడా ఎన్ఐఏ అదుపులో ఉన్నారు కాబట్టి సో త్వరలోనే వీళ్ళు ఇంకెక్కడైనా ఇలాంటి బాంబు పేలుళ్లకు పాల్పడ్డారా, వీళ్ళ ప్రమేయం ఇంకెక్కడైనా ఏదైనా కేసులో ఉన్న దానిపై కూడా విచారణ చేసే అవకాశం ఉంది. చేరిన తర్వాత మనకి అన్ని వివరాలు కూడా త్వరలోనే బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదైనా 2.5 ఏళ్ల తర్వాత వీళ్ళు దాదాపుగా బయటకు వచ్చారు. అందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పరారీలోనే ఉన్నారు.
వీరిపైన ప్రత్యేక నిఘా పెట్టింది ఎన్ఐఏ. ఎందుకంటే ఆ కేసు చాలా సీరియస్ గా తీసుకుంది కాబట్టి, పూణే బాంబు పిల్లల కేసును చాలా సీరియస్ గా తీసుకుంది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా నిఘా పెట్టింది కాబట్టి, సో ఈ రోజు మనకి ముంబై విమానాశ్రయంలో అంటే ఇండోనేషియా నుంచి ఇండియాకి వస్తున్న సమయంలో ముంబై విమానాశ్రయంలో పక్కా సమాచారం మేరకు వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకుంది ఎన్ఐఏ. రైట్ సైదులు, థ్యాంక్ యూ.